న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతోందంటూ జనగామ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రరిషి అన్నారు. జిల్లాలో భార్యాభర్తల సివిల్ కేసు విషయంలో న్యాయవాద దంపతులపై సీఐ రఘుపతి దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. న్యాయవాదులపై పోలీసులు దాడులు చేయడం ఏమిటని ఖండించారు. జనగామ పట్టణం చెందిన అమృతరావు అనే అడ్వకేటు మరియు అతని భార్య ఆమె కూడా అడ్వకేటే, ఇద్దరు కలిసి ఒక సివిల్ కేసులో వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్తో ఆ సివిల్ కేసులో అనవసరంగా రాద్ధాంతం చేసి ఆయనతో గొడవ పెట్టుకొని నిన్న సాయంత్రం మన జనగామ పట్టణం సిఐ గారు తర్వాత ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ దారుణంగా అది కూడా ఏంటంటే కాంప్లైంట్ తరఫున వారు పోయి క్లియర్గా ఏంటంటే ముసలానే కేసు రిజిస్టర్ చేయనందు గురించి మీరు అమృతరావు వారి భార్య గారు ఇద్దరు పోయిన తర్వాత అక్కడ కేసు రిజిస్టర్ చేయడం గురించి సిఐ గారిని అడిగితే వారు మీ వకీలు ఏం చేస్తారు, మీ వకీలు వీడే పని అని చెప్పి దురుసుగా ప్రవర్తించి వారిని మ్యాన్ హ్యాండిలింగ్ కొట్టడం, తర్వాత మేడం కవితా మేడంను దూషించడం, చేతులు పట్టుకొని నూకేయడం, తర్వాత అమృతరావుని సీరియస్గా వారిని లావెట్టుకొని వచ్చి సిఐ గారు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్ అందరూ కలిసి వారిని లావెట్టుకుపోయి సెల్లు దగ్గర అక్యూజ్డ్ సెల్లు దగ్గర కూర్చోబెట్టి తర్వాత మళ్ళీ కొంతసేపటికి వారు దారుణంగా హింసించి తర్వాత నానా బూతులు తిట్టి వకీళ్ళకి ఇక్కడే పని, మీరు అక్కడే ఉండాలి అని చెప్పేసి చాలా బూతు మాటలు మాట్లాడి వారిని చాలా అవమానపరంగా న్యాయవాది వృత్తినే పూర్తిగా అవమానపరిచే విధంగా వారిని అవమానపరిచే విధంగా మాట్లాడాడు. కాబట్టి ఈరోజు సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు తిరుపతి, తర్వాత సిఐ గారు రఘుపతి రెడ్డి గారు, తర్వాత కానిస్టేబుల్స్ అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తంని, ఎస్ఐ శ్వేత గారు కూడా అందరిలో శ్వేత గారు అయితే వీరిని చెంపల మీదకి వెళ్ళి కొట్టడం జరిగింది.